విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు లో భాగంగా ఉన్న కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు పాఠం గురించి తెలుసుకుందాం. 7 కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు సత్యహింసల శాంతి మార్గమే తన మార్గమని ఆచరించి చూపిన ధీశాలి కోటిరెడ్డి. కోటిరెడ్డి కడపలో స్థిరపడ్డారు. అందువల్ల కడప కోటిరెడ్డిగా ప్రసిద్ధినందుకున్నారు. ఉన్నతమైన ఆలోచన, ఉత్తమమైన భావాలు కోటిరెడ్డిలో బాల్యంలోనే వెలుగుచూశాయి. సత్యధర్మాలపైన అంతులేని విశ్వాసం, మానవత్వంపైన గొప్ప నమ్మకం, కష్టించి పనిచేసే తత్వం, అందర్నీ ప్రేమించే అలవాటు కోటిరెడ్డి జీవితాన్ని నడిపించిన మౌలిక సూత్రాలు. నేటి చిత్తూరు జిల్లా మదనపల్లె తాలూకా నారాయణ చెరువు గ్రామం వీరి స్వస్థలం. కోటిరెడ్డి జననం 1886లో ఈ పల్లెలోనే జరిగింది. వారి తండ్రి సిద్ధారెడ్డి, తల్లి నాగమ్మ. వీరికి తాతగారి పేరు పెట్టడం జరిగింది. వీరి పూర్తి పేరు కోటిరెడ్డిగారి కోటిరెడ్డి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా కోటిరెడ్డికి చిన్ననాటే రామాయణ భారతాలంటే ఇష్టం కలిగింది. ఆ కథల్లో కనిపించే మూన్నతమైన విలువలు ఆయన జీవితాన్ని తీర్చిదిద్దాయి. ఆయన బాల్యం తన పల్లెటూరిలోనే సాగింది. ఆ తరువాత ఉన్నత చదువు కోసం మద్రాస్ విశ్వవిద్యాలయంలో చేరాడు. ఎంతో శ్రద్ధతో చదివి B.A. పాసయ్యాడు. ఆయన ఆలోచనలో మొదటి నుండి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు నిండి ఉన్నాయి. అందుకే కోటిరెడ్డి మనసు న్యాయవాద వృత్తిమీద లగ్నమైంది. దానితో న్యాయశాస్త్ర విద్య కోసం ఇంగ్లాండ్ వెళ్లి మిడిల్ టెంపుల్లో చదువుకున్నారు. కష్టపడి చదివి బారిస్టరై భారతదేశానికి తిరిగి వచ్చారు. మద్రాసులోనే న్యాయవాదిగా ఆయన ప్రాక్టీసు ఆరంభమయ్యింది. చదువులో, జ్ఞానంలో ఆయన గొప్పవాడే కాని ఆచరణ దగ్గరకు వచ్చేసరికి ఆయనకు అంతా అగమ్యగోచరమయ్యింది. ఆ వాతావరణానికి ఆయన మనసు సర్దుబాటు కాలేకపోయింది. కొద్ది రోజులు ఈ సంఘర్షణ అనుభవించాక కోటిరెడ్డి తన న్యాయవాద వృత్తిని వదిలిపెట్టేశారు. స్వతంత్ర జీవనాన్ని మనసారా ఇష్టపడ్డ కోటిరెడ్డి కడప చేరి అక్కడే స్థిరపడ్డారు. తనకున్న కొద్ది పొలాన్ని సేద్యం చేసుకుంటూ వ్యవసాయదారునిగా స్వేచ్ఛగా జీవించడం మొదలుపెట్టారు. కోటిరెడ్డి దృష్టి పూర్తిగా భారత స్వాతంత్ర్య పోరాటం వైపు సాగింది. మహాత్మాగాంధీజీ అన్నా, ఆయన సిద్ధాంతాలన్నా కోటిరెడ్డికి ఎంతో ఇష్టం కలిగింది. ముఖ్యంగా సత్యహింసల శాంతి మార్గం కోటిరెడ్డిని చాలా ఆకర్షించింది. తొలి నుండి ఆయన ఆలోచనలు, ఆశయాలు అందుకు తగిన విధంగానే ఉండడం వల్ల స్వరాజ్య పోరాటంతో మమేకమయ్యారు. 1921వ సంవత్సరంలో మహాత్మాగాంధీజీ ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటించారు. సహాయ నిరాకరణ ఉద్యమం గురించి ప్రజల్లో గొప్ప అవగాహన కల్పించడానికి మహాత్ముడి ప్రసంగాలు ఎంతో దోహదం చేశాయి. గాంధీజీ రాయలసీమలో పర్యటించినప్పుడు కోటిరెడ్డి ఆయనతో కలిసి సాగి ప్రతి సభని విజయవంతం చేయడంలో ఎంతగానో కృషి చేశారు. సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు వీరికి ఆప్తులు. రాయలసీమలో హెమ్రూల్ ఉద్యమ కార్యక్రమాలలో సర్వోత్తమరావు గారితో కలిసి పనిచేశారు. ఆంధ్ర మహాసభకు 1929లోనూ 1937లోనూ ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. స్వరాజ్య పోరాట కార్యకలాపాలలో పాల్గొనవలసిందిగా తన భార్య రామసుబ్బమ్మని కోటిరెడ్డి ఎంతో ప్రోత్సహించారు. రామసుబ్బమ్మ 1902వ సంవత్సరంలో కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా సుద్దపల్లెలో కునుదుల రామచంద్రారెడ్డి, అచ్చమామ్మ దంపతులకు జన్మించారు. 1917వ సంవత్సరంలో 15వ ఏట ఆమెకు కోటిరెడ్డితో వివాహమయ్యింది. భర్తే ఆమెకు గురువయ్యాడు. ఆయన నేతృత్వంలోనే ఆమె ఇంగ్లీషు నేర్చింది. కొద్ది కాలానికే అనర్గళంగా మాట్లాడే శక్తి, సామర్థ్యం అలవడ్డాయి. దానికి తోడు ఆమెలో సహజంగా ఉన్న పట్టుదల, ఉత్సాహం ఆమెకు స్వాతంత్ర్య ఉద్యమంతో బలీయమైన అనుబంధం ఏర్పరచాయి. సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం మద్రాసులో ఎంతో బలంగా సాగింది. అప్పుడే ఆమె ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం చూపిన తెగువను, ధైర్యాన్ని కళ్లారా చూశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా ధారపోయడానికి సంసిద్ధుడైన ఆంధ్రకేసరి త్యాగనిరతి రామసుబ్బమ్మని ఎంతో ప్రభావితం చేసింది. నాటి నుండి ఆమె తన కాలాన్ని
సమయాన్ని స్వాతంత్ర్య పోరాటానికే వినియోగించారు. 1938లో ఆమె కడప జిల్లా బోర్డు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఎంతో సమర్థవంతంగా తన బాధ్యతల్ని నిర్వహించి క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా తన పదవికి రాజీనామా చేశారు. 1940లో ఆమె మహిళా సమాజాన్ని ఏర్పాటు చేసి మహిళల హక్కుల్ని కాపాడడానికి ఎంతో కృషి చేశారు. దేశంలోని ప్రసిద్ధులైన అనేక మంది మహిళలతో ఆమె కలిసి పనిచేశారు. కడపలో మహిళా డిగ్రీ కళాశాల స్థాపనకు ఉద్యమించడమే కాక స్వయంగా ₹1,00,000 విరాళం అందించిన దాతృత్వం రామసుబ్బమ్మది. హెమూల్ ఉద్యమం నాటి నుండి సాగిన కడప కోటిరెడ్డి స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని మహాత్ముడి రాయలసీమ పర్యటన, సైమన్ కమిషన్ బహిష్కరణ, దండి ఉప్పు సత్యాగ్రహం మరెంతో ఉత్తేజితం చేశాయి. మహాత్మాగాంధీ వ్యక్తి సత్యాగ్రహం ఆరంభించినప్పుడు వ్యక్తి సత్యాగ్రహిగా ముందు నిలిచాడు. దాని ఫలితంగా కోటిరెడ్డిని అరెస్టు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. 1940లో తొలిసారి 8 నెలలు వెల్లూరు జైలులోనూ, తిరుచునాపల్లి జైలులోనూ కఠిన కారాగార శిక్ష అనుభవించారు. జైలు జీవితం ఆయనలోని ధైర్యాన్ని, స్వరాజ్య స్ఫూర్తిని మరింత శక్తిమంతం చేసింది. తిరిగి ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలోనూ అరెస్ట్ అయ్యారు. వెల్లూరు జైలులోనూ, అమరావతి జైలులోనూ కఠిన కారాగార శిక్షకు గురయ్యారు. ఆ రోజుల్లోనే వారి తండ్రి మరణించారు. 1943 డిసెంబర్లో ఆయన జైలు నుండి విడుదలయ్యారు. రెండవసారి జైలు నుండి తిరిగి వచ్చాక స్వాతంత్ర్యోద్యమంలో మరింత ఉత్సాహంతో పాల్గొన్నారు. కోటిరెడ్డి స్వాతంత్ర్య పోరాటంతో పాటుగా ఆంధ్రోద్యమంలో కూడా కోటిరెడ్డి, వారి ధర్మపత్ని రామసుబ్బమ్మ ఎంతో కృషి చేశారు. రాయలసీమ ప్రాంతంలో ఖాదీ ప్రచారానికి వారు చేసిన కృషి గొప్పది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1952లో జరిగిన ఎన్నికల్లో కడప నుండి గెలుపొంది శాసనసభ్యులయ్యారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో మంత్రిగా కోటిరెడ్డి పనిచేశారు. రాయలసీమ కరువు సంఘానికి అధ్యక్షుడిగా ఎంతో కృషి చేశారు. ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా శ్రీబాగ్ ఒప్పందంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. 95 ఏళ్ల సంపూర్ణ జీవితమంతా దేశం కోసం, సమాజం కోసం తపించి సమాజ సేవలో చరితార్థులైనారు కోటిరెడ్డి, రామసుబ్బమ్మ దంపతులు. విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు లో భాగంగా ఉన్న స్వరాజ్య సమరశీలి దర్శి చెంచయ్య పాఠం గురించి తెలుసుకుందాం. 8 స్వరాజ్య సమరశీలి దర్శి చెంచయ్య గొప్ప దేశభక్తుడు. వృత్తిరీత్యా వ్యవసాయ శాస్త్రవేత్త. అమెరికాలో చదువుకునే రోజుల్లో గదర్ పార్టీలో సభ్యుడయ్యారు. సాయుధ పోరాటం ద్వారానే దేశానికి స్వాతంత్ర్యం వస్తుందని విశ్వసించాడు. ఆ పోరాటంలోనే ఆంగ్లేయులకు చిక్కి జైళ్లలో దారుణంగా హింసించబడ్డారు. స్వాతంత్ర్య వీరుల చరిత్రలో దర్శి చెంచయ్యది గొప్ప వీరోచిత కథ. ప్రకాశం జిల్లాలోని కనిగిరి చెంచయ్య జన్మస్థలం. 1890లో ఒక నిరుపేద ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించారు. బాగా చదువుకోవాలని, తహసీల్దారు ఉద్యోగం చేయాలనేది ఆయన చిన్ననాటి కోరిక. ఆ క్రమంలోనే ఒంగోలులో, మద్రాసులో చదువుకొన్నారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడ సెలవు రోజుల్లో కష్టపడి పనిచేస్తూ, డబ్బు సంపాదిస్తూ వ్యవసాయ శాస్త్రం చదివాడు. దేశభక్తుడైన బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలను బాల్యంలోనే విన్నాడు చెంచయ్య. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ధారపోయాలి అన్న బిపిన్ చంద్రపాల్ మాటలు చెంచయ్యకు ఎంతగానో ప్రేరణ కలిగించాయి. దానికి తోడు అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆయనకు దేశభక్తుడైన లాలా హరిదయాళ్ పరిచయం అయ్యారు. ఆయన మాటలు చెంచయ్యలోని స్వాతంత్ర్య దీక్షను మరింతగా రగిల్చాయి. జూలై 1913 15వ తేదీన సోహన్ సింగ్ భాక్నా పట్టుదలతో గదర్ పార్టీ ఆవిర్భవించింది. గదర్ అంటే తిరుగుబాటు. భారత స్వాతంత్ర్యం కోసం విదేశాలలో సాగిన పోరాటంలో గదర్ పార్టీ ఏర్పాటు ఒక గొప్ప సంఘటన. చెంచయ్య గదర్ పార్టీలో సభ్యుడయ్యారు. ఆ తరువాత కత్తిసాము, బాక్సింగ్, కుస్తీలు నేర్చుకున్నారు. తుపాకీ కాల్చడంలో శిక్షణ పొందారు. శారీరకంగా దృఢంగా తయారై స్వాతంత్ర్య పోరాటానికి సంసిద్ధులయ్యారు.
ఈ కాలంలోనే లోగస్ కాలేజీలో ఆయన వ్యవసాయ శాస్త్రంలో బీఎస్సీ పూర్తి చేశారు. క్రమంగా అమెరికాలో గదర్ పార్టీ శక్తిమంతమయ్యింది. దేశ స్వాతంత్ర్య పోరాటం కోసం ఎన్నో ఆయుధాలను సేకరించింది. మొదటిగా బర్మాను ఆక్రమించాలని బయలుదేరారు గదర్ వీరులు. వారిలో ఒక భయస్థుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ రహస్యాలు చేరవేశాడు. దాంతో విప్లవ వీరుల్ని పట్టుకొంది బ్రిటిష్ ప్రభుత్వం. 1915వ సంవత్సరంలో చెంచయ్యను మిలిటరీ కోర్టులో నిలబెట్టి ప్రశ్నించారు. రహస్యాల కోసం రోజుల తరబడి క్రూరంగా హింసించారు. విపరీతంగా కొట్టేరు. శరీరమంతా రక్తమయం చేశారు. అయినా ఆయన పెదవి విప్పలేదు. జైలు జీవితం కూడా చాలా దుర్భరం చేశారు. డిటెన్యూగానే 4 సంవత్సరాల 6 నెలల కాలం నిర్బంధించారు. చెంచయ్యలోని ధైర్యం సడలిపోయేలా చేయడానికి అనేక జైళ్లు తిప్పేరు. ఢిల్లీ, కోలకతా, లాహోర్, కన్ననూర్, ఆలీపూర్, కోయంబత్తూరు జైళ్లలో ఉంచి హింసించారు. ఎంత హింసించినా ఏ రహస్యమూ ఆంగ్లేయులకి దొరకలేదు. చివరికి 1919లో చెంచయ్యని విడుదల చేయక తప్పలేదు. ఆ తరువాత కాలంలో మహాత్మాగాంధీజీ బోధనలతో ప్రభావితుడయ్యారు. 1940లో మద్రాసు సింప్సన్ కార్మిక సంఘానికి అధ్యక్షుడై కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చెంచయ్యను అరెస్టు చేసి వెల్లూరు జైలులో శిక్షించింది. జైల్లో ఉండగానే ఆయన కమ్యూనిజం వైపు మారిపోయారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఆయనకు జైలు శిక్షలు తప్పలేదు సరికదా, ఎటువంటి పదవీ దక్కలేదు. ఆయన ఏమీ ఆశించలేదు. దరిసి చెంచయ్య జీవితమంతా నిష్కామమే. స్వాతంత్ర్య పోరాటంతో పాటుగా స్త్రీ జనోద్ధరణకు, పేదరిక నిర్మూలనకు ఆయన కృషి చేశారు. తన సమాజంలో మొదటి వితంతు వివాహం జరిపించారు. స్త్రీ విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేశారు. నేను నా దేశం పేరుతో వచ్చిన ఆయన స్వీయ చరిత్ర దరిసి చెంచయ్య జీవితాన్ని మన కళ్ల ముందు నిలుపుతుంది. జీవితమంతా దేశసేవలో, ప్రజాసేవలో చరితార్థం చేసుకున్న ఆ మహనీయుడు డిసెంబర్ 30, 1964న మరణించారు. విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు లో భాగంగా ఉన్న పొనక కనకమ్మ పాఠం గురించి తెలుసుకుందాం. 9 పొనక కనకమ్మ గొప్ప దేశభక్తురాలు, సంఘ సేవాపరాయణురాలు, స్త్రీ విద్యా ప్రేమికురాలు. ఆమె జీవితం త్రివేణి సంగమంలా దేశభక్తి, సమసేవానురక్తి, స్త్రీ విద్యా వ్యాప్తితో అల్లుకుపోయింది. ఆమె సాహసం, పట్టుదల, త్యాగశీలత చిరస్మరణీయాలు. పొనక కనకమ్మ ఆధునిక ఆంధ్రదేశ మహిళా స్ఫూర్తికి ప్రతీక. పొనక కనకమ్మ పొనక కనకమ్మ నెల్లూరు జిల్లాలోని మినగల్లు గ్రామంలో తాతగారింట జూన్ 1892 నెల 10వ తేదీన జన్మించింది. మరువూరు కొండారెడ్డి, కామమ్మ వీరి తల్లిదండ్రులు. మేనమామ పొనక సుబ్బరామిరెడ్డితో ఆమెకు చిన్న వయసులోనే వివాహం జరిగింది. దాంతో ఆమె పొనక కనకమ్మగా ప్రసిద్ధికెక్కింది. బాల్యంలో ఎక్కువ చదువుకోవడానికి అవకాశం లేకపోయినా వివాహమయ్యాక స్వయం కృషితో చదువుకుని మంచి పాండిత్యం సంపాదించింది. పద్య రచనతో పాటుగా వ్యాసరచనలోనూ ఆమె మంచి ప్రావీణ్యత సాధించింది. ఆనాటి ప్రసిద్ధ సాహిత్య పత్రికలైన శశిరేఖ, హిందూ సుందరి, అనసూయ పత్రికలన్నీ ఆమె రచనల్ని ప్రచురించాయి. దాంతో మంచి వ్యాసకర్తగా ఆమె పేరు తెలుగువారందరికీ తెలిసింది. భారత స్వాతంత్ర్య పోరాట వీరులకు వారి ఇల్లే చర్చావేదికయ్యింది. విప్లవ వీరులు, శాంతికాముకులు అందరూ సమానంగా కనకమ్మగారిని అభినందించడం ఆరంభించారు. సరిగ్గా అదే రోజుల్లో అంటే 1907లో సుప్రసిద్ధ దేశభక్తుడైన బిపిన్ చంద్రపాల్ తన దక్షిణ భారత పర్యటనలో మద్రాసు వెడుతుంటే కనకమ్మ ఆయనను తమ ఇంటికి ఆహ్వానించింది. బిపిన్ ప్రసంగాలతో ప్రభావితురాలైన ఆమె స్వాతంత్ర్యోద్యమం వైపు అడుగులు వేసింది. దానికి తోడుగా సంఘ సంస్కరణ కార్యక్రమాలలో కూడా ఆమె ఎంతో ఉత్సాహంతో పాల్గొవడం ఆరంభించింది. 1913వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీన పొట్లపూడిలో సుజనరంజని సమాజం స్థాపించింది. ఆ సమాజానికి అనుబంధంగా వివేకానంద గ్రంథాలయం ఆరంభించింది. విద్యాభివృద్ధి జరిగితేనే
సంఘ సంస్కరణ సాగుతుందని ఆమె మనసారా విశ్వసించింది. పొగడదురువు ఖండ్రికలో శ్రీరామ ప్రసాద కోశనిలయం, కుత్తూరులో గోఖలే భాండాగారం, ఇందుకూరుపేటలో ఈఎస్ఎస్ పట్టణ మందిరం వంటివి ఆమె కృషి వల్లనే ఏర్పడ్డాయి. ఆ రోజుల్లో జీవహింసను వ్యతిరేకిస్తూ ఆమె గొప్ప పోరాటమే చేశారు. సుజనరంజని సమాజ వార్షికోత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తూ ఎందరెందరో కవుల్ని, పండితుల్ని ఆ సభలకు ఆహ్వానించి సత్కరించేవారామె. అస్పృశ్యత నిర్మూలనోద్యమంలో తొలినుండి కనకమ్మ ముందడుగు వేసింది. దళితుల్ని ప్రేమగా చూసింది. వారిని కష్టకాలంలో ఆదుకుంది. ఒకసారి పొట్లపూడికి సమీపంలో దళితవాడలో ప్రజలందరూ ఇన్ఫ్లుయెంజా జ్వరంతో బాధపడితే పొనకా కనకమ్మ, ఆమె భర్త సుబ్బరామిరెడ్డి, ఆమె తల్లి కామమ్మలే అందరికీ మందులందించి జావ కాచి ఇచ్చి ఆదుకున్నారు. ఆర్థిక సహాయం కూడా చేశారు. స్వాతంత్ర్యోద్యమం తొలి రోజుల్లోనే స్వదేశీ ఉద్యమానికి ఆమె నెల్లూరు జిల్లాలో చైతన్య స్ఫూర్తిగా నిలిచింది. బాలగంగాధర తిలక్ భావాలతో ప్రేరణ పొంది పొట్లపూడిలో స్వదేశీ నేత సంఘమనే కార్ఖానాను స్థాపించింది. అనీబిసెంట్ అనుచరుడైన రంగనాథ మొదలియార్ని పొట్లపూడి ఆహ్వానించి హెమ్రూల్ ఉద్యమ ప్రచారం చేయించింది కనకమ్మ. కాలక్రమంలో మహాత్మాగాంధీజీ సిద్ధాంతాల ఆమె ఎంతగానో ఆకర్షితులయ్యారు. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ మహిళా విభాగాన్ని ప్రారంభించింది. రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది. అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ సంఘంలో సభ్యురాలిగా ఆమె నియమించబడింది. 1918లో మహాత్మాగాంధీజీ పిలుపు మేరకు పోట్లపూడిలో ఇంట్లో రాట్నాలు పెట్టి నూలు వడికే పని ఆరంభించింది. నూలు వడికే పనిలో కనకమ్మగారి తల్లి కామమ్మ చాలా నేర్పు సాధించారు. 1919లో గాంధీజీ మద్రాసు వచ్చిన సందర్భంలో కనకమ్మగారు తన తల్లితో కలిసి వెళ్లి గాంధీజీని దర్శించారు. కామమ్మగారు వడికిన సన్నటి నూలు చూసి గాంధీజీ అభినందించారు. సబర్మతి ఆశ్రమం వంటి ఒక ఆశ్రమాన్ని నెల్లూరు జిల్లాలో స్థాపించి స్వాతంత్ర్య పోరాట యోధులకు శిక్షణ ఇస్తే బావుంటుందని కనకమ్మగారు భావించారు. దానికి తగినట్లే పల్లిపాడు గ్రామంలో పెన్నానది ఒడ్డున ఉన్న 13 ఎకరాల మామిడి తోటను తన నగలను అమ్మగా వచ్చిన 900 రూపాయలతో కొనుగోలు చేసింది. కాలక్రమంలో అదే గాంధీజీ చేతులలో సత్యాగ్రహ ఆశ్రమంగా రూపుదిద్దుకుంది. సాంఘిక సేవా కార్యక్రమాలలో ఆమె చూపిన శ్రద్ధ చాలా గొప్పది. 1927లో రాయలసీమలో భయంకరమైన క్షామం వచ్చింది. కనకమ్మగారు తన శాయశక్తులా క్షామ పీడితుల కోసం సేవ చేశారు. ఆ రోజుల్లోనే నెల్లూరులో తీవ్రమైన తుఫాన్ వచ్చింది. తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రజల్ని ఆదుకోవడంలో అహర్నిశలు శ్రమించింది ఆమె. స్త్రీ విద్యావ్యాప్తి కోసం 1923లో నెల్లూరులో కస్తూరిదేవి విద్యాలయం స్థాపించింది. ప్రసిద్ధ నటులైన స్థానం నరసింహారావు, పిల్లలమర్రి సుందర రామయ్యలతో నాటకాలు వేయించగా వచ్చిన ధనంతో పాఠశాలకు శాశ్వత భవనాలు కొనుగోలు చేశారు. మహాత్మా గాంధీజీ చేత నూతన భవనాలను ప్రారంభింపచేశారు. కనకమ్మ ఉక్కు సత్యాగ్రహంతో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఆమెకు 6 నెలల కారాగార శిక్ష పడింది. ఆ తరువాత సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఆమె సంతపేటలోని సారా దుకాణం దగ్గర పికెటింగ్ చేస్తే అరెస్టు చేసి 1.5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. రాయవెల్లూరు జైలు జీవితం కనకమ్మగారి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఆ తరువాత ఎన్ని వైద్యాలు చేసినా ఆమె కోలుకోలేకపోయారు. ఆ రోజుల్లోనే ఆమె కుమార్తె వెంకట సుబ్బమ్మ మరణించడం కనకమ్మగారిని చాలా కుంగదీసింది. 1936వ సంవత్సరంలో ఆమె దృష్టి తిరువణ్ణామలై వైపు సాగింది. రమణ మహర్షుల దర్శనం, వారి అనుగ్రహం కనకమ్మ జీవితాన్ని ఆధ్యాత్మిక రంగం వైపు మళ్లించాయి. దానికి తోడు రామయోగుల దర్శనం కూడా ఆమెలో అలౌకికమైన భక్తిభావన కలిగించింది. జనవరి 1947 4వ తేదీన కనకమ్మ భర్త సుబ్బరామిరెడ్డి అస్తమించారు. ఆ దుఃఖం నుండి తేరుకునేలోగానే గాంధీ మహాత్ముడు, ఆపైన భగవాన్ రమణ మహర్షులు పరమపదించారు. 1950 ఆగస్టు 28న కన్నతల్లి కామమ్మ మరణించారు. ఇలా ఒక్కొక్కరే ఆమెను ఈ లోకంలో వదిలి వెళ్లిపోయారు. 1958వ సంవత్సరం నుండి కనకమ్మ పూర్తిగా అనారోగ్యపడ్డారు. జీవించినంతకాలం దేశసేవలో, సమాజ సేవలో,
స్త్రీ విద్యావ్యాప్తిలో జీవించి తరించిన పొనక కనకమ్మ తన 71వ ఏట నెల్లూరులో కన్నుమూశారు. తెలుగునేల ఓ దేశ సేవికను కోల్పోయింది. దేశం కోసం, సమాజం కోసం తన జీవితాన్ని, జీవన సమయాన్ని, తన రక్తాన్ని, తన ఐశ్వర్యాన్ని రెండు చేతులా ధారపోసిన పొనక కనకమ్మ జాతి చరిత్రలో చిరస్మరణీయురాలు. విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు లో భాగంగా ఉన్న ఖద్దరు ఇస్మాయిల్, హజరా బీబీ పాఠం గురించి తెలుసుకుందాం. 10 ఖద్దరు ఇస్మాయిల్, హజరా బీబీ భారత స్వాతంత్ర్య పోరాటంలో తమ జీవితాలను చరితార్థం చేసుకున్న ఆదర్శ దంపతులు ఖద్దరు ఇస్మాయిల్, హజరా బీబీలు. వారిద్దరిది ఒకే మాట, ఒకే బాట. తాము నమ్మిన సిద్ధాంతాలకు అంకితమే సాగిన ఉత్తమ చరిత్రలు వారిద్దరూ. ఉన్నత విలువలకు అంకితమే సాగిన జీవితం వారిది. ఖద్దరు ఇస్మాయిల్ గా ప్రఖ్యాతి చెందిన ఆయన అసలు పేరు మహమ్మద్ ఇస్మాయిల్. మహాత్మాగాంధీజీ పిలుపు మేరకు తెనాలిలో ఖద్దరు దుకాణం ప్రారంభించి ఖద్దరు వ్యాప్తికి జీవితాంతం కృషి చేసి ఖద్దరు ఇస్మాయిల్ అని తన పేరు స్థిరపరచుకున్నారాయన. మహమ్మద్ ఇస్మాయిల్ గుంటూరు జిల్లా నకరికల్లు గ్రామంలో 1892లో జన్మించారు. తండ్రి మహమ్మద్ మస్తాన్ సాహెబ్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశారు. తల్లి కులుసుంబి. తల్లిదండ్రుల సంస్కారం, సౌజన్యం ఆయనకు బాల్యం నుండే అలవడ్డాయి. వీటితో పాటుగా బాల్యం నుండే దేశభక్తి భావాలు ఆయన మనసులో చోటు చేసుకున్నాయి. కాలక్రమంలో ఆ కుటుంబం నకరికల్లు నుండి తెనాలి వచ్చి స్థిరపడింది. రాజకీయంగా అప్పటికే తెనాలి శక్తిమంతమైన కేంద్రంగా గుర్తింపునందుకుంది. స్వరాజ్య ఉద్యమం తెనాలిలో విజృంభిస్తున్న కాలంలోనే ఖద్దరు వ్యాప్తి విస్తరిస్తూ వచ్చింది. గాంధీజీ ప్రభావం దేశవ్యాప్తంగా ప్రజలందరిపైనా పడుతున్న సమయం అది. మహమ్మద్ ఇస్మాయిల్ గాంధీజీ ప్రభావానికి లోనే మహాత్ముడి మాటనే తన జీవన మార్గంగా మలచుకున్నారు. ఇస్మాయిలు చిన్ననాటి స్నేహితుడు వేల్పుల గంగయ్య సహకారంతో ఖద్దరు బట్టలమ్మే షాపును ప్రారంభించారు. కేవలం ఖద్దరు బట్టలు అమ్మడమే కాదు, ఖద్దరు ఉత్పత్తికి సంబంధించిన రాట్నాలను, దూది, చిలపలు, తకిలీలు తదితర సామగ్రి తెచ్చి ఆసక్తిగల వారికి అందుబాటులో ఉంచారు. తెనాలి పట్టణంలోనూ, పరిసర గ్రామాలలోనూ ఖద్దరు వ్యాప్తిని ప్రోత్సహించారు. తాను ఖద్దరు ధరించారు. ప్రజలందర్నీ ఖద్దరు ధరించవలసిందిగా అర్థించారు. ఆయన ప్రోత్సాహం వల్లనే గుంటూరు జిల్లాలో ఖద్దరు ఎంతో ప్రచారంలోకి వచ్చింది. తెనాలిలో 1926లో మహమ్మద్ ఇస్మాయిల్ ఖద్దరు షాపు ప్రారంభించినప్పుడు కొందరు దీనికి ప్రేరణ ఏమిటి అని అడిగితే, రాట్నం వడికితే స్వాతంత్ర్యం వస్తుంది అన్న గాంధీజీ మాటే మాకు అసలైన ప్రేరణ అన్నారు ఆ దంపతులు. తెనాలిలో ఇస్మాయిల్ ఖద్దరు దుకాణం ఆనాటి స్వాతంత్ర్య యోధులకు కొడలి లాంటిది. ఎక్కడెక్కడి నుండో స్వాతంత్ర్య పోరాట వీరులు తెనాలి వచ్చి ఇస్మాయిల్ గారి ఖద్దరు దుకాణం దగ్గర కలుస్తుండేవారు. రోజూ సాయంకాలం అయ్యేసరికి అదేవారికి స్వరాజ్య వేదిక అయ్యేది. స్వాతంత్ర్య పోరాట సమావేశాలు, చర్చలు అక్కడే జరుగుతుండేవి. సుప్రసిద్ధ నాయకులైన కడా వెంకట్రావు, శరణు రామస్వామి, వెలువోలు సీతారామయ్య, నన్నపనేని వెంకట్రావు వంటివారెందరో ప్రతిరోజూ ఆ ఖద్దరు దుకాణం దగ్గరకే వచ్చేవారు. ఆనాటి సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు ఆచార్య ఎన్జి రంగా, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి వారందరూ ఇస్మాయిల్ ను ఎంతగానో అభిమానించేవారు. ఖద్దరు ధారణలోనూ, ఖద్దరు వ్యాప్తిలోనూ ఆయన భార్య శ్రీమతి హజరా బీబీ ఆయన వెన్నంటి నడిచారు. తన భర్త మాటనే తన మాటగా, ఆయన ఆదర్శాలనే తన ఆశయాలుగా మలచుకున్నారామె. గాంధీజీ బోధనలు ఆమెకు ఎంతగానో నచ్చాయి. ఇస్మాయిల్ ఇతర ప్రాంతాలలో స్వరాజ్య ప్రచారం చేస్తుంటే ఆమె తెనాలిలో ఖద్దరు షాపును ధైర్యంగా నిర్వహించేవారు. బంధువులు, మిత్రులు ఆమెను అభ్యంతరపరిచినా భర్త ఇష్టాన్ని గౌరవిస్తూనే ముందుకు సాగారు. కేవలం ఖద్దరు వ్యాప్తికే పరిమితం కాకుండా స్వరాజ్య సమరంలో ప్రత్యక్ష కార్యాచరణలోనూ ఆయన పాల్గొన్నారు. 1930లో మహాత్మాగాంధీజీ ప్రారంభించిన శాసనోల్లంఘన ఉద్యమంలో ఇస్మాయిల్ పాల్గొని అరెస్ట్ అయ్యారు. ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ఇస్మాయిల్ కు 18 నెలల కారాగార శిక్ష విధించింది. ఇస్మాయిల్ శిక్ష అనుభవిస్తున్న కాలంలో ఆ కుటుంబాన్ని హజరా బీబీ ధైర్యంగా నిలబెట్టుకుని
ఖద్దరు వ్యాప్తిని ఆగిపోకుండా కొనసాగించారు. ఈలోగా గాంధీ ఇర్విన్ ఒడంబడిక వచ్చింది. దానితో ఇస్మాయిల్ జైలు నుండి విడుదల అయ్యారు. తిరిగి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. తీవ్రంగా లాఠీ దెబ్బలు తిన్నారు. మళ్లీ జైలు జీవితం అనుభవించవలసి వచ్చింది. ఆ తరువాత కాలంలో మహాత్మాగాంధీ ప్రతిపాదించిన వ్యక్తి సత్యాగ్రహం ఇస్మాయిల్లోని దేశభక్తిని మరింతగా ఉత్తేజితం చేసింది. వ్యక్తి సత్యాగ్రహిగా ఆయన తిరిగి అరెస్ట్ అయ్యారు. ఈసారి 3 నెలల జైలు శిక్ష, 1500 రూపాయల జరిమానా విధించబడింది. ఇస్మాయిల్ ఆ జైలు శిక్షను ఆనందంగా అనుభవించారు. కల్లు, సారాయి దుకాణాల ముందు నిలబడి పికెటింగ్లు చేశారాయన. ఉప్పు తయారు చేయడంలో, ఉప్పు పంపకం చేయడంలో గుంటూరు జిల్లాలో క్రియాశీలకంగా పనిచేశారాయన. మహాత్మాగాంధీజీ 1942లో ఆరంభించిన క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఇస్మాయిల్లోని దేశభక్తికి అద్దం పట్టింది. సాధించు లేదా మరణించు అన్న మహాత్ముడి సందేశాన్ని తన గుండె నిండా నింపుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో ముందుకు సాగారాయన. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలి రైల్వే స్టేషను ధ్వంసం చేసినప్పుడు ఆ ఉద్యమంలో ఆయనతో ఆయన కుమారుడు 7 సంవత్సరాల వయసున్న తమీజుద్దీన్ కూడా పాల్గొన్నాడు. గాంధీజీ 1945లో ఆంధ్ర ప్రాంత పర్యటన చేస్తున్నప్పుడు ఇస్మాయిల్ మహాత్ముడిని కలిసి తన వ్యక్తిగత విరాళం అందించారు. చివరిగా జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో ఆయనకు కామెర్ల వ్యాధి సోకింది. ఆరోగ్యం క్షీణించింది. అయినా ఆయన జైలు నుండి విడుదల అయి తిరిగి స్వాతంత్ర్య పోరాటాన్ని కొనసాగించారు. అయితే ఆ వ్యాధి తిరగబెట్టింది. 1948వ సంవత్సరం నవంబర్ 19వ తేదీన తీవ్రమైన అనారోగ్యంతో ఖద్దరు ఇస్మాయిల్ అస్తమించారు. భర్త చూపిన మార్గంలో నడిచిన హజరా బీబీ స్వరాజ్య పోరాటంలో భర్తకు తోడుగా నిలవడంతో పాటుగా తన ఆడపిల్లల్ని జాతీయ విద్యాబోధన చేసే హిందీ పాఠశాలకు పంపించారు. దీనికి ప్రతిఘటన ఎదురైనా ఆమె వెనుకడుగు వేయలేదు. ఇస్మాయిల్ మరణించాక స్వాతంత్ర్య సమరయోధులకు ప్రభుత్వం 5 ఎకరాల భూమిని ఇవ్వాలని సంకల్పించింది. ప్రభుత్వం ఆ భూమిని ఇవ్వడానికి ముందుకొస్తే ఆమె తిరస్కరించింది. దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటానికి ప్రతిఫలం తీసుకోవడానికి ఆమె అంగీకరించలేదు. అంతేకాదు, తన భర్త జీవించి ఉండగా కావూరులోని వినయాశ్రమానికి భూమి ఇస్తానని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సంకల్పించారు. తమ కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న 2.5 ఎకరాల మాగాణి భూమిని వినయాశ్రమానికి ధారపోసి తన భర్త గౌరవాన్ని నిలబెట్టి దేశం మీద తనకున్న ప్రేమను, ఇష్టాన్ని చాటి చెప్పారు. ఇస్మాయిల్ మరణించిన తర్వాత చాలా కాలం వరకు తన కుమారుల సహాయంతో, సహకారంతో ఖద్దరు దుకాణాన్ని నిర్వహించిన గొప్ప మహిళ హజరా బీబీ. తన చివరి క్షణం వరకు దేశసేవలో చరితార్థురాలైన భారతీయ నారీమణి ఆమె. 1994వ సంవత్సరం జూన్ 16వ తేదీన ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు లో భాగంగా ఉన్న వేదాంతం కమలాదేవి పాఠం గురించి తెలుసుకుందాం. 11 కమలాదేవి కడప జిల్లా రాజంపేట తాలూకా నందలూరులో మే 1897 5వ తేదీన జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య, భ్రమరాంబ. నందలూరులోనే ఆమె బాల్యం గడిచింది. బాల్య వివాహాలు జరుగుతున్న రోజులవి. అందుకే 12వ ఏటనే వేదాంతం కృష్ణయ్యతో ఆమె వివాహం జరిగింది. కృష్ణయ్య వైద్య విద్యార్థి. కలకత్తాలోని మెడికల్ కాలేజీలో చదువుకుంటూ ఉండేవారు. భర్తకు తోడుగా ఉండడానికి కమలాదేవి కలకత్తా వెళ్లిపోయింది. అప్పట్లో కలకత్తాలో సుప్రభాదేవి అనే సామాజిక కార్యకర్త ఉండేవారు. దేశ ప్రజల కోసం అనేక రకాలుగా సేవ చేస్తుండేవారు సుప్రభాదేవి. ఆమెతో పరిచయం కావడం, అది గట్టి అనుబంధంగా మారడం జరిగింది. ఆనాటి నుండి స్వాతంత్ర్య పోరాటంలో ప్రవేశించింది కమలాదేవి. ముఖ్యంగా కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవడం, అమాయకులైన గ్రామీణ స్త్రీలకు సహాయపడడం తన జీవన మార్గంగా మలచుకున్నారు. కృష్ణయ్యది తూర్పుగోదావరిలోని కాకినాడ. వైద్య విద్య పూర్తి అయ్యాక కాకినాడ తిరిగి వచ్చి స్వయంగా ప్రాక్టీసు ప్రారంభించారు. కమలాదేవి కాకినాడలో
దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ సాహచర్యంలో విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాట్నం మీద నూలు తీయడం ఆమె నిత్యకృత్యమయ్యింది. ఖద్దరు ప్రచారంలో భాగంగా ఎన్నో గ్రామాలు తిరిగారు. కమలాదేవి కృషి, పట్టుదల గురించి ప్రజలకు, పెద్దలకు తెలిసింది. తిలక్ స్వరాజ్యనిధికి విరాళాలు సేకరించడానికి ఆమె ఎంతో శ్రమించారు. ఎంతో కష్టపడి సేకరించిన మొత్తాన్ని గాంధీజీకి అందించారు. మహాత్ముడు ఆమెను ప్రశంసించారు. కాకినాడ పట్టణ చరిత్రలో ఒక గొప్ప ఘట్టం 1923లో జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు కాకినాడ పట్టణం వేదికయ్యింది. దేశం నాలుగుమూలల నుండి పెద్దలు విచ్చేశారు. వారిలో ఎందరో మహిళలున్నారు. ఆ కార్యకర్తలు అందర్నీ క్రమపద్ధతిలో నడిపించే బాధ్యతను కమలాదేవికి అప్పగించారు. అంత పెద్ద బాధ్యతను ఆమె ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. దానితో ఆమె పేరు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దేశమంతా ఉప్పు సత్యాగ్రహం ఉధృతంగా సాగుతున్న కాలంలో నోపడ దగ్గర ఉప్పు సత్యాగ్రహ ఆందోళనలో పాల్గొన్నారామె. 20-5-1930న బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి రాయవెల్లూరు జైలులో 6 నెలలు శిక్ష విధించింది. జైలు నుండి విడుదలయ్యాక మరింత ఉత్సాహంతో దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ సమావేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియనీయకుండా గుంటూరులో ఓ తెల్లవారుజామున నిర్వహించారు. దాంతో ఆగ్రహించిన ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి జైలు శిక్ష వేసింది. ఢిల్లీలో సరోజినీ నాయుడు నిర్వహించిన జాతీయ మహాసభలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వ దుర్మార్గాలను తీవ్రంగా విమర్శించారు. అప్పుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి జైలు శిక్ష విధించింది. స్వాతంత్ర్యోద్యమంతో పాటు స్త్రీల వికాస అభ్యుదయాల కోసం ఆమె ఎంతో కృషి చేశారు. ఆమెకు పక్షవాతం వచ్చింది. ఒకవైపు కార్యక్రమాల భారం, మరోవైపు తనకు పక్షవాతం. అయినా ఆమె భయపడకుండా అలాగే కష్టపడి పనిచేశారు. తన ఇంటినే అనాథ శరణాలయంగా మార్చి అనాథలకు సేవ చేశారు. అందుకే ప్రజలు ఆమెను దేశ సేవిక అని గౌరవించారు. తన జీవితమంతా దేశం కోసమే అర్పించిన వేదాంతం కమలాదేవి తన 43వ ఏట పక్షవాతంతో జూలై 1940 తేదీన కన్నుమూశారు. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు లో భాగంగా ఉన్న దిగుమర్తి జానకిబాయమ్మ పాఠం గురించి తెలుసుకుందాం. 12 దిగుమర్తి జానకిబాయమ్మ భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలు శిక్షలు అనుభవించిన మహిళలు ఎందరో. కాని జైల్లోనే ప్రసవించి బిడ్డకు జన్మనిచ్చిన మహిళామణి దిగుమర్తి జానకిబాయమ్మ. 1902వ సంవత్సరం నవంబర్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు మల్లెమడుగుల బంగారయ్య, లలితాంది. బంగారయ్య స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొనేవారు. చిన్ననాటి నుండే ఆమెలో సేవాభావం, దేశప్రేమ, త్యాగనిరతి వెల్లడయ్యాయి. చదువుకునే రోజుల్లో దక్షిణాఫ్రికాలో గాంధీజీ చేస్తున్న ఉద్యమాలకు ఆర్థిక సహాయం కోసం విరాళాలు సేకరించింది. బందరు జాతీయ కళాశాల స్థాపనకు విరాళాలు జోలె పట్టింది. ఆమెకు 13వ ఏట దిగుమర్తి రామస్వామితో వివాహం అయ్యింది. ఆయన దేశభక్తుడే. దేశ స్వాతంత్ర్యాన్ని మనసారా కాంక్షించిన వ్యక్తి. పెళ్లయ్యాక ఆమె తన చదువును కొనసాగించారు. స్కూల్ ఫైనల్ పరీక్షలో ఉన్నత స్థానం సాధించినందుకు ఆమెకు లేడీ పెట్లాండ్ పతకం లభించింది. భర్త ప్రోత్సాహంతో మద్రాస్ వెళ్లి క్వీన్ మేరీ కళాశాలలో చదివి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యింది. ఆ తరువాత గుంటూరు తిరిగి వచ్చి శారదానికేతన్లో పనిచేసింది. గుంటూరు సబ్ కోర్టులో రామస్వామి శిరస్తాదారుగా పనిచేసేవారు. గాంధీజీ రౌలత్ సత్యాగ్రహం ఆరంభించగానే ఆయన తన ఉద్యోగాన్ని విడిచిపెట్టేశారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కొంతకాలం పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో ఉండి సేవా కార్యక్రమాలు చేశారు. ఆ తరువాత కాకినాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో కార్యకర్తగా పాల్గొని మహానాయకులెందరినో దర్శించుకున్నారు జానకీబాయి. 1929లో ఢిల్లీలో జరిగిన మహిళా విద్యాసభలో పాల్గొన్నారు. అదే సంవత్సరం డిసెంబర్ నెలలో లాహెర్ జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలకు వెళ్లి
సంపూర్ణ స్వాతంత్ర్య తీర్మానాన్ని గుండెలో పదిలపరచుకున్నారు. 1930లో మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం ఆరంభించారు. రామస్వామి ఎంతో ఉత్సాహంతో ఆ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించింది. భర్త అరెస్టుకు జానకీబాయమ్మ భయపడలేదు సరికదా, కొత్త ఉత్సాహంతో మహిళలకు నాయకత్వం వహించింది. ఉప్పు సత్యాగ్రహంలో ఆమెకు 6 నెలలు జైలు శిక్ష విధించబడింది. జైలు నుండి విడుదలై వచ్చాక సత్యాగ్రహ శిబిరాలు నిర్వహించి ప్రజల్ని ఉత్తేజితుల్ని చేస్తూ వచ్చేరు ఆ దంపతులు. బ్రిటిష్ ప్రభుత్వం జానకీబాయమ్మను మరోసారి అరెస్టు చేసి 18 నెలలు జైలు శిక్ష విధించింది. అప్పటికే ఆమె గర్భవతి. రాయవెల్లూరు జైలులో శిక్షను అనుభవిస్తున్నప్పుడు ప్రభుత్వానికి క్షమాపణ చెబితే జైలు నుండి విడుదల చేస్తామంది బ్రిటిష్ ప్రభుత్వం. ప్రాణం పోయినా క్షమాపణ చెప్పను అంది జానకీబాయమ్మ. చివరికి ఆమె జైల్లోనే ప్రసవించి తన దేశప్రేమని, ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పారు. జానకీబాయమ్మ గొప్ప ధైర్యవంతురాలు. ఉప్పు సత్యాగ్రహంలో విశాఖపట్నం నుండి విజయనగరం వరకు పాదయాత్ర చేసింది. ఆమె గుప్పిటిలో ఉన్న ఉప్పు తీయలేకపోయాడు బ్రిటిష్ అధికారి సాండర్స్. అప్పుడు ఓ భారతీయ పోలీసు అధికారి కర్కశంగా ఆ చేతిని నొక్కేశాడు. అయినా ఆమె ముఖంలో చిరునవ్వు మాయలేదు. చివరకు అధికారులే సిగ్గుపడి ఆమెను వదిలిపెట్టారు. స్వాతంత్ర్య సమరయోధురాలిగా ఆమె దేశం కోసం చేసిన సేవలకు భారత ప్రభుత్వం జానకీబాయమ్మను తామ్రపత్రంతో గౌరవించింది. జీవితాంతం ప్రజాసేవలో చరితార్థురాలైన దిగుమర్తి జానకీబాయమ్మ 1987వ సంవత్సరం జూన్ 25న తనువు చాలించారు. విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు లో భాగంగా ఉన్న కల్లూరి తులసమ్మ పాఠం గురించి తెలుసుకుందాం. 13 కల్లూరి తులసమ్మ. నేను బ్రహ్మచర్యం కోరుకుంటున్నాను. నన్ను సోదరిలా చూడగలరా అని అడిగింది ఓ ఇల్లాలు. అవాక్కైపోయాడు భర్త. తేరుకొని అడిగారాయన, మరి మనకి పిల్లలు? సరే, అందుకోసం నేనే ఒక అమ్మాయితో మీకు పెళ్లి జరిపిస్తాను. నాకు సంసార బంధనాల నుండి ముక్తి ప్రసాదించండి అంది ఆమె. ఇది కథ కాదు, యథార్థంగా జరిగిన సంఘటన. దేశాన్ని మనసారా ప్రేమించి దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని, జీవిత సుఖాలను ధారపోసిన మహనీయురాలు కల్లూరి తులసమ్మ. తన వైవాహిక జీవితం దేశ స్వాతంత్ర్య పోరాటానికి ప్రతిబంధకం అవుతుందని భావించి దేశం కోసం సాంసారిక జీవితాన్నే త్యాగం చేసిన త్యాగమూర్తి ఆమె. గుంటూరు జిల్లా పెదరావూరు గ్రామంలో 1910వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ఒక రైతు కుటుంబంలో తులసమ్మ జన్మించారు. కొడాలి కృష్ణయ్య, సీతమ్మలు ఆమె తల్లిదండ్రులు. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం పెదరావూరులో సాగింది. ఆమె చాలా తెలివైనది. ఆమె జీవితంపైన, జీవన విధానంపైన గాంధీజీ ప్రభావం పడింది. మోపరు గ్రామవాసి కల్లూరి రంగయ్యతో బాల్యంలోనే ఆమెకు వివాహమయ్యింది. అయితే తులసమ్మకు సంసార బంధనాలపై అప్పటికే అయిష్టత కలిగింది. అందుకే అన్నిటినీ వదిలిపెట్టి దేశ సేవకు అంకితమైపోయారు. బ్రహ్మచర్యాన్ని ఒక తపస్సుగా భావించారు తులసమ్మ. కుటుంబ బంధనాలు తెంచుకున్నాక చరఖాయే తన జీవితానికి ఆలంబనగా చేసుకున్నారు. రాట్నం తిప్పడం తన జీవన కర్తవ్యంగా భావించారు. బ్రతుకు బాటలో ఒంటరిగా సాగిపోతూనే తనదైన శైలిని చూపిస్తూ వచ్చేరు. తన దగ్గరున్నదంతా అందరికీ ఇచ్చేశాక ఆమె వద్ద ఒక అరకాసు బంగారం మిగిలిందిట. అది అమ్మి రాట్నం కొన్నారు. రాట్నంతో ఆమె ప్రయాణం ఆరంభమైంది. ఆ తరువాత మిగిలిన డబ్బులతో 2 ఖద్దరు చీరలు కొనుక్కున్నారు. అన్నం బదులుగా నూకలు కొంటే తక్కువ ఖర్చులో జీవితం సాగుతుందని భావించి నూకల అన్నం తినడానికి అలవాటుపడ్డారు. ఆమెది ఒంటరి జీవితం. కాని దేశ ప్రజలందరూ ఆమె కుటుంబ సభ్యులే. ఆమె హృదయం దేశ స్వాతంత్ర్యం వైపు పరితపిస్తూండేది. రోజూ రాట్నం వడకడం ఆమె ముఖ్యమైన పని. రాట్నం వడికితే స్వరాజ్యం వస్తుంది అన్న గాంధీజీ సందేశం ఆమెను నడిపిన గొప్ప శక్తి. రాట్నం వడికితే వచ్చిన కొద్దిపాటి ఆదాయం ద్వారా ఆమె జీవితం సాగుతూ వచ్చింది.
గాంధీజీ ఆత్మకథలో చెప్పిన నిరాడంబరత, స్వావలంబన, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనే 4 ముఖ్యాంశాలను ఆమె అవగతం చేసుకున్నారు. ఆ అంశాలపైనే తన జీవన ప్రయాణాన్ని సాగించారు. తన తల్లి తనకు ఇచ్చిన నగలన్నిటినీ తిరిగి ఇచ్చేశారు. స్వావలంబన అనే మాటను యథార్థం చేసేలా రోజూ రాట్నం వడికి వచ్చే 3 అణాల సంపాదనతోనే బ్రతికేవారు. నూకల అన్నం, చింతకాయ పచ్చడి చేసుకుని, ఒక దమ్మిడీ పెట్టి మజ్జిగ కొనుక్కుని రోజును గడిపేవారు. రాట్నం వడకని రోజూ పస్తుండేవారు. ఎవరి నుండి ఏదీ స్వీకరించేవారు కాదు. ఇక 3వ సూత్రం అపరిగ్రహం. అందుకోసం భర్త నుండి మనోవర్తిని నిరాకరించారు. బ్రహ్మచర్యం గురించి ఇక చెప్పేదేముంది? ఇలా 4 గాంధేయ సిద్ధాంతాలను మనసారా నమ్మి వాటికోసమే బ్రతుకుతూ వచ్చిన కల్లూరి తులసమ్మ వంటి ఆదర్శమూర్తులు ఎందరున్నారు? భారత స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టి వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా తెనాలి కోర్టు ప్రాంగణంలో పికెటింగ్ నిర్వహిస్తున్నప్పుడు అరెస్టు చేసి వారం రోజులు జైలు శిక్ష విధించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో రణరంగ చౌక్ దగ్గర ఆందోళన చేస్తున్న 7 ఉద్యమకారుల్ని కాల్చి చంపింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ కేసు విచారణ జరుగుతున్నప్పుడు తులసమ్మ నాయకత్వంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు ఆవరణలో నిర్భయంగా నినాదాలు చేశారు. వారందరినీ అరెస్టు చేసి 16 నెలలు జైలు శిక్ష విధించి రాయవెల్లూరు జైలుకు పంపింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆమెతో పాటుగా తుమ్మల దుర్గాంబ, కొడాలి కమలమ్మ, కంచర్ల మాణిక్యం, వాసిరెడ్డి సీతారత్నం గార్లు అదే జైలులో శిక్షను అనుభవించారు. జైలు నుండి తిరిగొచ్చాక 1944 అక్టోబర్లో బందరు ఆంధ్ర సంఘం వారు నడిపే కార్యకర్తల శిబిరంలో పాల్గొన్నారు. అక్కడే ప్రకృతి చికిత్సా పద్ధతులు నేర్చుకున్నారు. ఆ తరువాత రోజుల్లో తుమ్మల దుర్గాంబ గారితో కలిసి దళిత సేవా కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్తపల్లి అన్నపూర్ణమ్మ, గుత్తికొండ బుల్లెమ్మ, దావులూరి వెంకట నరసమ్మల సహకారంతో దళితవాడల్ని శుభ్రం చేసేవారు. దేశ సంచారం చేస్తూ మహాత్ముడు 1946లో తెనాలి వచ్చినప్పుడు తులసమ్మ గాంధీజీని దర్శించుకున్నారు. మహాత్ముడి దర్శనంతో ఆమె హృదయం ఆర్ద్రమయ్యింది. తన దగ్గరున్న ఓంకారపు బంగారపు బిళ్ళ, పూజ కోసం ఉంచుకున్న వెండి పళ్ళెం, వెండి మట్టెలు, పట్టీలు అన్నీ గాంధీజీకి సమర్పించింది. ఖాదీ ప్రచారంలో ఆమె పాత్ర చాలా గొప్పది. గ్రామాలు తిరిగి ఖాదీ వ్యాప్తికి ఎంతో కృషి చేసిందామె. స్వరాజ్యం వచ్చిన తర్వాత ఆచార్య వినోబా భావే ప్రారంభించిన సర్వోదయ ఉద్యమంలో పాల్గొని ఊరూరు కాలినడకనే తిరిగి సర్వోదయ ఉద్యమాన్ని విజయవంతం చేశారామె. ఖద్దరు అమ్మకంతో వచ్చిన ఆదాయం మొత్తం 3000 రూపాయలు పెట్టి పెదరావూరు గ్రామంలో ఒక ఇల్లు కొన్నారు. దానిని గుంటూరు జిల్లా ఖాదీ సంస్థకు విరాళంగా సమర్పించారు. ఈరోజు ఆ సంస్థ ఎందరో మహిళలకు జీవనోపాధి కల్పిస్తోంది. ఇలా జీవితాంతం దేశసేవలో గడిపి దేశ స్వాతంత్ర్యమే తన జీవితంగా, గాంధేయ మార్గమే తన జీవన మార్గంగా భావించిన కల్లూరి తులసమ్మ 2001వ సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన పెదరావూరులో పరమపదించారు. విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు లో భాగంగా ఉన్న ద్వారబంధాల చంద్రయ్య పాఠం గురించి తెలుసుకుందాం. 14 ద్వారబంధాల చంద్రయ్య. బ్రిటిష్ సామ్రాజ్య శక్తిని ఎదిరించి పోరాడిన వీరుడు ద్వారబంధాల చంద్రయ్య. నిజానికి చంద్రయ్య ఒక్కరు కాదు, 2 అంటున్నారు చరిత్రకారులు. అందుకే ఆ 2 వీరుల్ని, వారి త్యాగాన్ని మనం భక్తితో స్మరిద్దాం. మొదటిగా బోదలూరు నివాసి అయిన చంద్రయ్య గురించి చూద్దాం. ఈ చంద్రయ్య తూర్పుగోదావరి జిల్లాలోని బోదలూరు నివాసి. రంప పోరాటంలో ప్రముఖుడు. ఆ రోజుల్లో బ్రిటిష్ అధికారుల వల్ల, వడ్డీ వ్యాపారుల వల్ల గిరిజనులు తీవ్రమైన దోపిడీకి గురవుతూ ఉండేవారు. గిరిజనుల ధనమాన ప్రాణాలకు ఎటువంటి రక్షణ లేని పరిస్థితి అది. ఆ స్థితిలో అమాయక గిరిజనుల ఆక్రోశం విని వారి ఆక్రందనల్ని ఆపేందుకు పోరాటం చేసే ఒక నాయకుడి కోసం దేశం ఎదురుచూసింది. అతడే ద్వారబంధాల చంద్రయ్య. బోదలూరులో జన్మించిన చంద్రయ్య అన్యాయాన్ని సహించని వ్యక్తి. గుండెనిండా ధైర్యాన్ని నింపుకొన్న సాహసి.
దుర్మార్గ బ్రిటిష్ ప్రభుత్వం మీద ధైర్యంగా తిరుగుబాటు చేశాడు. గోదావరి జిల్లాలోని ఎల్లవరం డివిజన్లో చంద్రయ్య అనేకమార్లు బ్రిటిష్ సైన్యాలతో పోరాటం చేశాడు. అడ్డతీగల పోలీస్ స్టేషన్ని ముట్టడించి అగ్నికి ఆహుతి చేశాడు. బ్రిటిష్ అధికారులు చంద్రయ్యను పట్టుకోలేకపోయారు. ఆయనను పట్టి ఇచ్చిన వారికి లేదా ఆయన తలనరికి తెచ్చిన వారికి 1000 రూపాయల రివార్డును 27-6-1879న ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం. దాంతో బ్రిటిష్ సామ్రాజ్యానికి సింహస్వప్నమైన ద్వారబంధాల చంద్రయ్యని ఆయన అనుచరులే కుట్రచేసి 1880వ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన చంపివేశారని చరిత్రకారులు అంటున్నారు. ఇక రెండో కథకి శరభవరానికి మధ్య బలమైన సంబంధం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని శరభవరంలో ద్వారబంధాలవారు చాలా కాలంగా నివసిస్తూ ఉండేవారు. ఆ కుటుంబ పెద్ద ద్వారబంధాల మాధవస్వామి ఉండేవారు. ఆయన ఎత్తుగా తెల్ల మీసాలతో ఉండేవారు. మాధవస్వామి చెప్పిన దాని ప్రకారం ఆయన తాతే ద్వారబంధాల చంద్రయ్య. సెప్టెంబర్ 1860 తేదీన బొబ్బిలిలో చంద్రయ్య జన్మించారు. వారి తండ్రి లక్ష్మయ్య, తల్లి నర్సమ్మ. అనివార్య పరిస్థితిలో తన కొడుకుని నెల్లిపూడి గ్రామంలో తన బంధువుల ఇంటికి చేర్చింది. అక్కడే చంద్రయ్య పెద్దవాడయ్యాడు. 6 అడుగుల ఎత్తు, కోరమీసం, విశాలమైన వక్షస్థలం, తీక్షణమైన నేత్రాలు గల చంద్రయ్య గుండెలో స్వాతంత్ర్య కాంక్ష రగులుతూ ఉండేది. బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాలను ఎదిరించడానికి చంద్రయ్య బురదకోటను తన స్థావరం చేసుకున్నాడు. పేద ప్రజల కోసం చంద్రయ్య గంజి కేంద్రాలు నెలకొల్పాడు. పెద్దాపురం కోటలో నుండి పాత ఫిరంగులు సంపాదించి బురదకోటకు చేర్చాడు. వీరులైన యువకుల్ని సమీకరించాడు. ఆ తరువాత బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తి మీద పోరాటం ఆరంభించాడు. అధిక వడ్డీలతో గిరిజనుల్ని పీల్చి పిప్పి చేస్తున్న స్థానిక వ్యాపారి ఇంటిని దోపిడీ చేసి బంగారం, డబ్బు పేద ప్రజలకు పంచిపెట్టాడు. ఆ తరువాత జగ్గంపేటలో జిల్లా కలెక్టర్ పర్వీన్ మాట్లాడుతున్న సమావేశంపై దాడి చేసి ఆంగ్ల అధికారుల్ని హెచ్చరించి వదిలిపెట్టాడు. ఆ తరువాత బురదకోటను బ్రిటిష్ సైన్యాలు ముట్టడించాయి. భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన చంద్రయ్య గిరిజన ప్రాంతమైన శరభవరం చేరారట. అక్కడే లక్ష్మమ్మ అనే యువతి ఆయనను ఆదరించి గాయాలను నయం చేసిందట. చంద్రయ్య ఆమెను వివాహం చేసుకున్నాడట. వారి సంతతే ఇప్పుడు శరభవరంలో ఉన్న ద్వారబంధాలవారు అని అంటారు. చివరకు స్థానిక జమీందారులు, బ్రిటిష్ ప్రభుత్వం కలిసి ఫిబ్రవరి 1891 చంద్రయ్యను కిర్లంపూడి గ్రామంలో కిరాతకంగా హత్య చేశారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.